హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక మంచి స్వీట్ ఐటెం చేసి చూపిస్తాను, చూద్దాం. ఈ స్వీట్ కోసం నేను జీడిపప్పు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. అదేవిధంగా స్వీట్ బ్రెడ్ ఒక 5 స్లైసెస్ తీసుకున్నాను. ఇవి వేడి చేసి కట్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక హాఫ్ లీటర్ పాలు ఇవి ఒక ప్యాన్లో వేసుకొని మంచిగా మరిగించుకుందాం. అదేవిధంగా షుగర్ కూడా నేను ఒక స్పూన్ యాడ్ చేశాను. అది స్వీట్ బ్రెడ్ కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ బ్రెడ్ స్లైసెస్ మనం ఈ విధంగా పౌడర్ పట్టుకోవాలి మిక్సీలో. ఇది తీసి పక్కకు పెట్టుకుందాం. అదేవిధంగా మనం జీడిపప్పు కూడా పౌడర్ పట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇది కూడా తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ బ్రెడ్ పౌడర్ మనం పాలల్లోకి యాడ్ చేసుకుందాం. కొంచెం కొంచెంగా తీసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం జీడిపప్పు పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే, సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వస్తుంది. ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చిక్కబడ్డదాకా మనం మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో దీనిపైన మనం బాదం పప్పు యాడ్ చేసుకుందాం. స్లైసెస్గా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తే సరిపోతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ పాయసం రెడీ అయిపోయినట్టే. ఇది చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.